హలో, ఇవాళ కృష్ణాష్టమి కదా, అందరికీ శుభాకాంక్షలు. అందరు బాగున్నారా? వర్షం పడింది బాగా, పండుగ జరుపుకోరాకుండా పొద్దున్న నుండి. ఇంకా జరుపుకున్న వాళ్ళకు సంతోషం, జరుపుకున్న వాళ్ళకి జరుపుకోకపోతే నేను బాగా కొంచెం. నేనైతే ఈరోజు మక్క గారెలో పిండి రుద్దిన. దీంట్లో ఎప్పట్లాగానే ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర ఉప్పేసి రుద్దిన. ఇంకా ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వేడి మునగాకేసి మక్క గారెలు వేడి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇది నేను మొన్న ట్రై చేసిన, సూపర్ టేస్ట్ అయింది. అందుకే ఇవాళ మళ్ళీ చేస్తున్నా. మొన్న ఏంటంటే షాంపుల్కి ఒక 10 గల చేసిన, వీడియో పెట్టలేదు. ఇవాళ అయితే మంచిగా చేసిన. ఇది వేయడం వల్ల మనకు ఆయిల్ ఎఫెక్ట్ కూడా పడదు, హెల్త్ చాలా మంచిది. ఇది కరివేపాకు, కొన్ని ధనియాలు మళ్ళీ పిలుపుని వేసుకుని ఇట్లా బాగుంటాయి. మునగాకైతే వేసి కంపల్సరీ ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు వేసే అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఎక్కువ అయింది అంటే కరివేపాకు వేస్తాం మనం ఇప్పుడు. ఇక మునగాకు చేసినాక ఆ టేస్టే వేరు. ఏమన్నా ఉన్నాయా మునగాకు గారెలు అంటారు. ఖచ్చితంగా ట్రై చేయాలి. కంకులు దొరుకుతాయి ఇప్పుడు. ఒక 4-5 కంకులు తీసుకొచ్చుకొని, మునగాకు తీసుకొచ్చుకొని చేయండి. ఇంకా తినబుద్ధి కాని వాళ్ళు కూడా మునగాకు ఇంకా తినగలుగుతారు, తింటారు, బాగుంటుంది. నా వీడియో ఫాలో కొట్టుర్రి, లైక్ చేయండి. ఫాలో చేస్తే పరకేం పడదు, ఫోన్ ఏం వెయిట్ లాస్ అవ్వదు. అందరూ ఫాలో కొట్టుర్రి, కొంచెం ఎంకరేజ్ చేయండి, నన్ను జర సపోర్ట్ చేయరు. జరంతా నూనె గరమైన కాగానే గారెలు వేస్తుంది. ఎందుకో ఫ్రెండ్స్ కొంచెం చెపు నొప్పి లేచింది 2 రోజుల నుంచి. ఇక 2 రోజులు భరించిన అట్లనే. ఏమో చూద్దాంలే, తగ్గుతుంది అని 2 రోజులు ఇంట్లోనే ఉన్నా. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన. ఇంకా పోయి వచ్చి 2 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం తక్కువ ఉంది, అందుకే ఇవాళ చేస్తున్నా. లేదంటే ఇవి మొన్ననే చేసే గారెలు చెవు నొప్పి వల్ల చేయలేకపోయినా, తినలే. ఇక ఏదో 10 గల చేసినట్లా కంకులు తెచ్చిండు మా సారు. చేయలేదు అంటాడా అని చేసి పెట్టిన. నేను 2 తింటే సూపర్గా అయినాయి. ఇక వల్ల మళ్ళీ మునగాకు వేస్తున్నా. మునగాకు వేయడం వల్ల మనకు ఆయిల్ ఫుడ్ కూడా ఎఫెక్ట్ కాదు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. చేసుకొని తినేది ప్లీజు. మీ ఆరోగ్యమే నా ఆరోగ్యము, అందుకే చెప్తున్నా. మీ ఆరోగ్యం కూడా నా ఆరోగ్యం అనుకుని చెప్తున్నా. ఖచ్చితంగా మునగాకు అయితే వేసుకొని తిని. మన ఆయిల్ కలరే చేంజ్ అయింది. ఎందుకంటే మునగాకులు అంతా పోషకాలు, అంత విటమిన్ అన్నీ ఉంటాయి కదా. ఆయిల్ కలర్ కూడా దెబ్బకు చేంజ్ అయింది. ఫుల్ పవర్ఫుల్ కదా మునగాకు అంటే. ఎన్ని జాగాల్లో వింటాం కదా మునగాకు మంచిదని. ఇట్లా ఆకులు తినడం, అన్నిట్లల్లో ఆకులు తినడం నేర్చుకుంటే ఆరోగ్యం చాలా బాగుపడ్డది దోస్తులు, నిజం. వీడియో ఏంటంటే ఫోను యాప్లో అది నిండిపోయిందంట. అది నాకు చేయడానికి వస్తలేదు. వీడియో ఎట్లయితే అట్లనే నేను ఏం మార్పులు చేర్పులు చేయకుండా ఎట్లా చేసినో అట్లనే పెట్టేస్తా. చూడుర్రి, కొంచెం అంత లైక్ చేయర్రి. ఏమనుకోకుండా కనిపిస్తలేనని కనిపిస్తుంది ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎట్లా కనిపిస్తుంది, కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా దీనికి లైకులు బాగా వేయండి. నేను మళ్ళీ మునగాకుతోటి ఇంకో రెసిపీ కూడా, ఇంకో వంటకం కూడా చూపిస్తా. నాకు ఇంగ్లీష్ అవి ఇవి రావు, కానీ ఇంకో వేరేది కూడా ప్లాన్ చేసిన మునగాకుతోని, అది కూడా చూపిస్తా. మునగాకు ఎండ్ల తినేస్తే ఎండ్ల టేస్ట్ అయితే అందులో విన్నాం ఫ్రెండ్స్. రేపు రాబోయే తరంకు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అప్పటికి హెల్త్ సమస్య లేకుండా అవుతారు. మందుల తిండి అని ఊకే మందులో టాబ్లెట్లకు దవాఖానలకు ఎందుకు అలవాటు పడదాం ఫ్రెండ్స్. ఆకులన్నీ కూడా అలవాటు చేసుకున్నాం అనుకోండి, దవాఖానలకు కూడా తప్పుతుంది. ఊకే అప్పుడప్పుడే పోతాం.
కదా, నిజమే కదా తెలుసు. ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్లు మన చెట్లతోనే కదా దోస్తులు మందులు తయారు చేస్తారు. మీకు మీకు ఇంకొక విషయం షేర్ చేసుకున్న దోస్తులు ఎవ్వరు చెప్పినా వినరు. మా బంధువులు అయితే చెప్తే ఏమంటారంటే ఆకులు కట్టద్దు, అవి ఇవి కట్టద్దు, మునుపట్లెక్క లేవు రోజులని భయపెట్టిరు. అయినా సరే నేను నాకు అనిపించినవన్నీ మునగాకు కట్టిన కాలుకు, ఇంకా ఏమంటారు తెల్ల గురిగిందలు అంటారు కదా ఆకు, ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అన్నీ చేసి నేనైతే మొత్తం మీద కాలు నొప్పిని రూపాయికి బారణ మందం తగ్గించుకున్నా. ఇంకొక చారణ మందం ఉంది, ఆ చారణ మందం ఎప్పుడు కవర్ అవుతుందా అని చూస్తున్నా. ఇక చూడూరు ఫ్రెండ్స్ ఆయిల్ ఏ కలర్ వచ్చిందో ఈ మునగాకు వల్ల ఆ కలర్ అయింది.